హాయ్ అండి, వెల్కమ్ టు విజయశేఖర్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చేపల పులుసు. పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ స్టైల్ నాకు మా అమ్మ నేర్పించిందండి. ముందుగా కేజీ చేపలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకు మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బరి, 2 స్పూన్లు గసగసాలు వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. నేనైతే రోట్లో నూరుతున్నానండి. మీరైతే మిక్సీ అయినా వేసుకోవచ్చు, కానీ ఏదైనా సరే మెత్తగా చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఎన్నిసార్లు అడిగినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇలా మెత్తగా చేసుకోవాలండి, మధ్య మధ్యలో వాటర్ వేసుకొని. ఇలా రోట్లో నూరుకుంటుంటే మన చిన్నప్పుడు మన అమ్మలో చేసే పద్ధతి గుర్తొస్తూ ఉంటుందండి. అందుకే నేను అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటా. మీరు కూడా కుదిరితే కనుక ఇలానే రోట్లో నూరుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మెత్తగా నూరుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఆ రోటికి చాలా ఉండిపోతుందండి, అదంతా తీసుకోవాలి. ఆ తర్వాత 5-6 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటాలు కూడా మిక్సీ వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేపల ఇగురులో కానీ చేపల పులుసులో కానీ కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఆయిల్ బయటికి వచ్చేదాకా మనం బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న గసగసాలు, కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కల్లుప్పు, 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు, పసుపు, కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది చేపల పులుసు కాబట్టి. ఆ తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. నేను పులుసు కొంచెం ఎక్కువ వేస్తానండి. మేమందరం పులుపు కొంచెం ఎక్కువ తింటాము, అందుకని చెప్పి నేను పులుపు ఎక్కువ వేసాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చేప ముక్కలను వేసుకోవాలి మెల్లగా, ఒక్కొక్కటి. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కదపకూడదండి, నేను చూపించినట్టు మాత్రమే కదపాలి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా గరిటె మాత్రం పెట్టకూడదండి, చేప ముక్క ఇరిగిపోతుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చేప ముక్క కలర్ మారుతుంది, అంటే అప్పుడు పులుసు మొత్తం బాగా చేప ముక్కకు పట్టినట్టు అర్థం. ఆ తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. చేపల పులుసు ఎప్పుడైనా కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి. మీరు కూడా కొంచెం చల్లారిన తర్వాత తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, నా స్టైల్లో ట్రై చేసి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అందరూ. థ్యాంక్ యూ అండి.